షేర్లింగంపల్లి గచ్చిబౌలి ఒడిషా నుండి నగరానికి గంజాయిని తీసుకువస్తున్న ముఠాను అరెస్టు చేశారు బాల్నగర్ ఎస్ఓటీ చందానగర్ పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి మాదాపూర్ డీసీపీ జి వినీత్ మాట్లాడుతూ హర్యానా రాష్ట్రానికి చెందిన చమన్, బోయిన్పల్లికి చెందిన శివంపేట ఉమాకాంత్, అర్జున సాయికృష్ణ, రాకేష్లు హర్యానా నుండి నగరానికి గంజాయి తీసుకువచ్చి ఇక్కడ విక్రయించేందుకు ప్రణాళికలు వేసుకున్నారు. పక్కా సమాచారం అందుకున్న బాల్నగర్ ఎస్ఓటీ పోలీసులు చందానగర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో చందానగర్ సిఐ పాలవెల్లి సూచనల మేరకు ఎస్ఐ ఆంజనేయులు తన సిబ్బంది సహాయంతో పోలీసులు గంగారం హనుమాన్ టెంపుల్ వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న కారును ఆపి తనిఖీ చేశారు. కార్ డోర్లో రహస్యంగా తరలిస్తున్న గంజాయి బయటపడింది. వారి వద్ద నుండి పోలీసులు 8 లక్షల విలువైన 57 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఎస్కార్ట్గా ముందుకు వెళ్తున్న పల్సర్ బైక్ను, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వినీత్ తెలిపారు. భారీ ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్న చందానగర్ సిఐ పాలవెల్లి, ఎస్ఐ ఆంజనేయులు డీసీపీ అభినందించారు. నిన్న 29/11/2024 రాత్రి 11:40 చందానగర్ పిఎస్ అలాగే ఎస్ఓటి ఇన్ఫర్మేషన్ మీద ఒక మహేంద్ర XUV 300ని పట్టుకోవడం జరిగింది. దాంట్లో 57 kgs ఆఫ్ గాంజా వర్త్ 18 lakhs సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఫోన్స్ అలాగే 1 మోటార్ బైక్ ఏదంటే అది అతను ఫ్రంట్ చూసుకొని వెళ్ళి పైలట్ లాగా ఇన్ఫర్మేషన్ ఇస్తూ తర్వాత వెనక వచ్చిన కారు విత్ గాంజా అది చెప్పుకుంటూ వెళ్తుంది. ఒడిశా నుంచి తీసుకొచ్చి మన ఏరియా వచ్చేసి డిస్ట్రిబ్యూట్ చేసి అందరికీ నెక్స్ట్ లేయర్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ముగ్గురు ఇంపార్టెంట్ అంటే చామన్ రెసిడెంట్ ఆఫ్ దివానీ డిస్టిక్ హర్యానా, శివంపేట ఉమాకాంత్ అలియాస్ చిన్ను భువన్పల్లి హైదరాబాద్, అర్జున సాయికృష్ణ సన్ ఆఫ్ ఈశ్వర్రావు భువన్పల్లి హైదరాబాద్ అండ్ రాకేష్ ఈజ్ నేటివ్ ఆఫ్ హర్యానా. ఇంట్లో ముగ్గురును పట్టుకున్నాము, ఒకరు అబ్స్కాండింగ్ ఉన్నాడు. వీళ్ళు కార్లు సైడ్లు ఈ స్పీకర్స్ అవన్నీ ఎక్కడ పెడతారో ఆ దగ్గర దాన్ని మాడిఫై చేస్తూ దాని లోపల పెట్టుకున్నారు. అలాగే బోనెట్లో కూడా పెట్టుకోవడం జరిగింది. 1 time చేశారని చెప్తున్నారు. అది కూడా ఎక్కడెక్కడికి ఇచ్చారనేది ఇంట్రాగేషన్ జరుగుతుంది అండ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్